హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు చూస్తుండగానే గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది దగ్గరకు వస్తున్నది. ఇంకా 48 డేస్ మాత్రమే మనకు మిగిలింది. సో కాబట్టి మిగతా సబ్జెక్టులతో పాటుగా కరెంట్ అఫైర్స్పై కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మనకు పేపర్ 1లో భాగంగా ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్పై కనుక ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మనకు ఎక్కువ మార్క్స్ సాధించే ఛాన్స్ ఉంటుంది. సో పేపర్ 1లోనే అందరికి తక్కువ వస్తాయి కాబట్టి మనం ఈ పేపర్లో కనుక ఎక్కువ స్కోర్ సాధించినట్లయితే మనకు ఓవరాల్గా ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందరికంటే ముందుండే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ జరిగితే మన పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి ఎగ్జామ్ జరగపోని సో పోస్టులు పెంచాలని కోరుకుందాం. పోస్టులు పెంచితే అందరికీ మంచిదే. సో పోస్టులు పెంచితే మాత్రం మనకు ఎగ్జామ్ వాయిదా పడుతుంది. సో కాబట్టి ఆ పోస్టులు అది గవర్నమెంట్ ఖచ్చితంగా వాటిపైన ఆలోచిస్తుంది. సో కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ జరిగితే మన పరిస్థితి ఏందని మనం ఆలోచించి మనం చదువుకోవాలి. సో ఒకవేళ ఎగ్జామ్ జరిగితే మాత్రం ఇప్పుడు మనం ఈ టైంలో మనం చదవకపోతే సో చాలా పెద్ద దెబ్బ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ చూసినట్టయితే భారతీయ చిత్రం ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ 77వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గ్రాండ్ ఫిక్స్ అవార్డు పొందింది. మనకు గ్రాండ్ ఫిక్స్ అవార్డును పొందిన భారతీయ చిత్రం వచ్చేసి ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్. నెక్స్ట్ చూసినట్టయితే ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ చిత్రాన్ని ఎవరు రూపొందించారంటే పాయల్ కపాడియా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఇవి రెండు కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే 77వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో అన్సర్టైన్ రికార్డ్ విభాగంలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. 77వ కేన్స్ చలన చిత్రోత్సవంలో అన్సర్టైన్ రికార్డ్ విభాగంలో భారతీయ నటి మనకు అనసూయ సేన్ గుప్తా ఉత్తమ నటి అవార్డును గెలుచుకోవడం జరిగింది. మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. ఆ తర్వాత చూసినట్టయితే ది షేమ్లెస్ అనే హిందీ చిత్రంలో అత్యుత్తమ నటనకు అనసూయ సేన్ గుప్తాకు ఈ అవార్డు వచ్చింది. సో మనకు అనసూయ సేన్ గుప్తాకు ఏ చిత్రంగాను ఈ యొక్క అవార్డు రావడం జరిగిందంటే ది షేమ్లెస్ అనే హిందీ చిత్రంలో అత్యుత్తమ నటన కనబరిచినందుకు గాను ఈ యొక్క అవార్డు అనేది మనకు ఈ యొక్క అనసూయ సేన్ గుప్తకు రావడం జరిగింది. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. సో కాబట్టి మనకి ఇక్కడ అన్ని కూడా రైట్ ఆన్సరే, ABCD అన్ని కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3, ఓకేనా. సో ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్రంలోని ముస్లిం ఉపకులాలకు OBC హోదాను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్రంలోని ముస్లిం ఉపకులాలకు OBC హోదాను రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందంటే మనకు ఇది వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి కలకత్తా హైకోర్టు అని గుర్తుపెట్టుకోండి. ఇటీవల మనకు కలకత్తా హైకోర్టు ఆ రాష్ట్రంలోని ముస్లిం ఉపకులాలకు OBC హోదాను రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ చూడండి. డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షునిగా రెండవసారి లూయిస్ అబినడర్ ఎన్నికయ్యారు. డొమినికన్ రిపబ్లికన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోవడం జరిగింది, లూయిస్ అబినడర్. రెండవసారి, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే లిథువేనియాకు రెండవసారి అధ్యక్షునిగా గిటానస్ నౌసెడా నియమితులయ్యారు. సో మనకు లిథువేనియాకు రెండవసారి అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు, గిటానస్ నౌసెడా. సో ఇతను కూడా రెండవసారి ఎన్నుకోవడం జరిగింది. సో మనకు నెక్స్ట్ చూసినట్టయితే ఐస్లాండ్ అధ్యక్షురాలుగా హల్లా టోమిస్ డొత్తిర్ ఎన్నికయ్యారు. నియమితులు అవడం జరిగింది. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. సో మనకు నెక్స్ట్ చూసినట్టయితే హైతీ నూతన ప్రధానమంత్రిగా గ్యారీ కొనిల్లే నియమితులయ్యారు. హైతీ నూతన ప్రధాని ఎవరు, గ్యారీ కొనిల్లే, ఓకేనా. సో మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసినట్టయితే డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షునిగా రెండవసారి మనకు లూయిస్ అబినడర్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత లిథువేనియాకు రెండవసారి అధ్యక్షునిగా గిటానస్ నౌసెడా నియమితులయ్యారు. ఆ తర్వాత ఐస్లాండ్ అధ్యక్షురాలుగా హల్లా టోమిస్ డొత్తిర్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత హైతీ నూతన ప్రధానమంత్రిగా ఎవరు, గ్యారీ కొనిల్లే నియమితులు అవ్వడం జరిగింది, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే, ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ABCD. సో ABCD, ఓకే. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు. కృష్ణా యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులవడం జరిగిందంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి అశోక్ గోయల్ గారు నియమితులవడం జరిగింది. అశోక్ గోయల్. కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ ఎవరు, అశోక్ గోయల్, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరైనది ఏది ఇక్కడ చూసినట్టయితే ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024లో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలిచింది. మనకు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో ఇందులో మనకు న్యూయార్క్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లాండ్లోని లండన్ రెండో స్థానంలో, ఆ తర్వాత అమెరికాలోని సంజోష్ మూడో స్థానంలో నిలవడం జరిగింది, ఓకేనా. సో మొదటి స్థానంలో న్యూయార్క్, ఆ తర్వాత లండన్, ఆ తర్వాత సంజోష్, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే
ఢిల్లీ 350, బెంగళూరు 411, ముంబై 427, చెన్నై 472 స్థానంలో దక్కించుకున్నాయి. సో మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. అయితే మనకు మన భారతదేశం నుండి సో ఢిల్లీ అనేది మొదటి స్థానంలో, తర్వాత బెంగళూరు రెండో స్థానంలో, ముంబై మూడో స్థానంలో, చెన్నై అనేది 4వ స్థానంలో నిలవడం జరిగింది. మన హైదరాబాద్ వచ్చేసి 9వ స్థానంలో నిలవడం జరిగింది. సో మన భారతదేశం నుండి యొక్క ఆక్స్ఫర్డ్ ఎకనామిక్ గ్లోబల్ సిటీ ఇండెక్స్లో హైదరాబాద్ అనేది 9వ స్థానంలో నిలిచింది, ఢిల్లీ మొదటి స్థానం, బెంగళూరు రెండవ స్థానం, ముంబై మూడో స్థానం, చెన్నై 4వ స్థానంలో నిలిచింది. ఓవరాల్గా చూసినట్టయితే న్యూయార్క్ మొదటి స్థానం, లండన్ రెండో స్థానం, అదేవిధంగా శాంజోస్ మూడో స్థానంలో నిలవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే ఎకనామిక్స్ జీవన నాణ్యత, పర్యావరణం, పాలన, మానవ మూలధనం లాంటి వాటిని పరిగణలోకి తీసుకొని 163 దేశాలకు చెందిన నగరాలకు ఈ యొక్క ర్యాంకులను కేటాయించారు. ఎన్ని దేశాలు? 163 దేశాలకు చెందిన నగరాలకు ఈ యొక్క ర్యాంకులను కేటాయించడం జరిగింది. సో వేటిని ఆధారంగా చేసుకుని అంటే ఎకనామిక్స్, జీవన నాణ్యత, పర్యావరణం పాలన, మానవ మూలధనం లాంటివి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో మనకు ఇక్కడ కూడా ఇవన్నీ రైట్ ఆన్సరే, అన్ని రైట్ ఆన్సరే. సో ఒకటి ఆన్సర్ ఏమవుతుంది? ABCD. ఓకేనా. సో ABCD ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సో అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేత ఎవరు? అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేత ఎవరంటే మనకు బృహత్ సోమ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బృహత్ సోమ అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ 2024 విజేత బృహత్ సోమ, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టు పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి సంబంధించి ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది? సుప్రీంకోర్టు పరిధిలో లైంగిక వేధింపులపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారానికి సంబంధించి మనకు ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పడడం జరిగిందంటే జస్టిస్ హిమా కోహ్లీ. గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ హెల్త్ ప్రమోషన్స్కి గాను 2024కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెల్సన్ మండేలా అవార్డు ఏ సంస్థకు దక్కింది? సో మనకు హెల్త్ ప్రమోషన్కి గాను 2024కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెల్సన్ మండేలా అవార్డు ఏ సంస్థకు దక్కిందంటే నిమ్హాన్స్ గ్రూప్. సో నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. కి మనకు ఈ యొక్క హెల్త్ ప్రమోషన్స్ గాను 2024కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెల్సన్ మండేలా అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీ కమాండెంట్ అజయ్ కొచ్చర్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? నేషనల్ డిఫెన్స్ అకాడమీ కమాండెంట్గా అజయ్ కొచ్చర్ స్థానంలో ఎవరు నియమితులవడం జరిగిందంటే సో మనకు ఈ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ వచ్చేసి మనకు గురుచరణ్ సింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. గురుచరణ్ సింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కమాండెంట్గా అజయ్ కొచ్చర్ స్థానంలో గురుచరణ్ సింగ్ నియమితులవడం జరిగింది. ఆప్షన్ 1 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సంవత్సరం నాటికి క్షయవ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మించాలనే లక్ష్యంతో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది? మనకు ఏ సంవత్సరం నాటికి యొక్క టీబీ క్షయవ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మించాలనే లక్ష్యంతో 18 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించడం జరిగిందంటే సో మనకు 2025 నాటికి ఈ యొక్క టీబీ నిర్మూలన చేయాలనే లక్ష్యంతో మనకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏ శాఖ? కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా. సో మనకు ఇది ఈరోజు వీడియో. సో మరిన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మీ మిత్రులు ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.